హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో చాలా ఈజీగా, క్విక్గా, టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ రెసిపీని షేర్ చేస్తున్నాను. కోకోనట్ రైస్ని స్పెషల్ అకేషన్కి చేసుకోవచ్చు, లంచ్ బాక్స్ రెసిపీగా ప్రిపేర్ చేయొచ్చు, లేదా టైం తక్కువ ఉన్నప్పుడు టేస్టీగా తినాలనిపించినప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్స్ బాస్మతి రైస్ని యాడ్ చేసి శుభ్రంగా కడిగి మునిగే వరకు నీళ్లు పోసి కనీసం ఒక అరగంట గంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నానండి. మీరు ఇంట్లో ఉండే నార్మల్ వైట్ రైస్ని యూజ్ చేసి కూడా ఈ కోకోనట్ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని పక్కన పెట్టి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసి ఒక మీడియం సైజు టొమాటోని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని కానీ అడుగు మందంగా ఉండే కడాయిని కానీ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేయండి. నేనిక్కడ ఒక అనాస పువ్వు, షాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 10 నుంచి 15 మిరియాలు, 2 ఇలాచి, 4 లవంగాలు, జాపత్రి, ఒక బిర్యానీ ఆకుని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గరుండే ఏ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అయినా ఇందులో యూజ్ చేయొచ్చు. ఈ మసాలా దినుసులు ఆయిల్లో కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, మిరపకాయలు కొద్దిగా వేగాక ఇందులో మనం 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా చక్కగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి టొమాటోస్ని మెత్తగా మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి గుప్పెడు పుదీనా ఆకుల్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలిపి మూత పెట్టి పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. టొమాటో మెత్తబడి పుదీనా కూడా కొద్దిగా వేగాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. ఒకసారి బియ్యం విరిగిపోకుండా నిదానంగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం కొబ్బరి పాలను యాడ్ చేసుకోవాలి. దానికోసం 1.5 కప్స్ రైస్కి 3 కప్పుల కొబ్బరి పాలు కరెక్ట్గా సరిపోతాయి. నేనిక్కడ ఒక కొబ్బరికాయ మొత్తాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ మిక్సీ పట్టి కొబ్బరి పాలను తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో మనం ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ రైస్ కుక్ అయ్యాక మనకి చప్పగా లేకుండా వస్తుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే మన కోకోనట్ రైస్ కరెక్ట్గా కుక్ అవుతుంది. ఒకవేళ మీరు కుక్కర్లో కుక్ చేసుకుంటున్నట్లయితే మీడియం ఫ్లేమ్లో 2 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే కోకోనట్ రైస్ రెడీ. ఎలా చేసుకున్నా కోకోనట్ రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ఈ రైస్ మొత్తాన్ని కలుపుకొని సర్వ్ చేసుకునే ముందు రైతాతో కానీ ఏదైనా మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన కమ్మగా కొబ్బరి పాలతో చేసిన కోకోనట్ రైస్ రెడీ. మీరు డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.